నోటి నుండి దుర్వాసన అసలు ఎందుకు వస్తుంది? నోటి నుండి దుర్వాసన ఎవరికి వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు నోటి నుండి దుర్వాసన రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం. బ్రషింగ్ సరిగ్గా చేయకపోతే నోటి నుండి దుర్వాసన వస్తుంది. నంబర్ 2, టీత్లో క్యావిటీస్ అంటే పళ్ళలో పుచ్చు ఉంటే పళ్ళు పుచ్చిపోవడం. మన పళ్ళు పుచ్చిపోవడం వల్ల మనం తినే ఆహారం అంతా మన పళ్ళ మధ్యలో విరుక్కొని కూడా నోటి నుండి దుర్వాసన వస్తుంది. నంబర్ 3, గమ్ డిసీజెస్ అంటే చిగుర్ల సమస్యలు. చిగుర్ల సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా నోటి నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. నంబర్ 4, మెయిన్ రీజన్ టంగ్. చాలామంది టంగ్ క్లీన్ చేయరు. టంగ్ క్లీన్ చేయకపోవడం వల్ల కూడా నోటి నుండి దుర్వాసన వస్తుంది. నంబర్ 5, వాటర్ తక్కువగా తాగడం. వాటర్ తక్కువగా తాగడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ నోటి నుండి బ్యాడ్ స్మెల్ రావడానికి. నంబర్ 6, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా నోటి నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. నంబర్ 7, చెవి, ముక్కు, గొంతు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా నోటి నుండి దుర్వాసన వస్తుంది. నంబర్ 8, షుగర్ ఎక్కువ అవ్వడం, షుగర్ కంట్రోల్లో లేకపోవడం. షుగర్ కంట్రోల్ లేకపోతే కూడా మన నోటి నుండి దుర్వాసన వస్తుంది. సో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నోటి నుండి దుర్వాసన రావడానికి ఇవి మెయిన్ రీజన్స్. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.